మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కడప నగరం మున్సిపల్ కమిషనర్ గారి వద్ద ఉన్నాము. ఎల్టీపీ అసోసియేషన్స్ లీడర్స్ అంతా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి మనము కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నమస్తే అండి, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. ఈరోజు సుమన్ టీవీ తరఫున అండ్ అందరూ ఎల్టీపీస్ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందరికీ కూడా అందరూ ఎల్టీపీస్ బాగా వర్క్ చేస్తూ ఉన్న వల్లనే మన టౌన్లో ప్లాన్స్ కానీ ఇవన్నిటిని కూడా బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతూ ఉన్నాము. అండ్ ఓవరాల్గా ఆఫీసెస్ పని ఈజీ అయ్యేలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ న్యూ ఇయర్లో కూడా అదే కోఆపరేషన్తో మనం ముందరికి వెళ్తూ ఉంటామని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, లాస్ట్ ఇయర్ 2024 తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా 2025కి ఎంటర్ అయ్యాము. ఈ సంవత్సరం మీరు ఏమైనా కొత్తగా ప్లాన్ అంటే నగరం డెవలప్మెంట్ కానీ వేరే ఏమైనా కొత్తగా ప్లాన్స్ చేస్తున్నారా? మనకి ముందు నుంచి కూడా ఉన్న ప్లాన్స్ నే ఇంకా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంలో ముందరికి వెళ్తామండి. 2025 వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉన్న ఏవైతే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అదేవిధంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం అయితే ఉన్నాయో అటువంటి వాటిని ప్రయారిటీ తీసుకుంటూ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందరికి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కడప నగరానికి మనకు కొత్తగా డీసీపీ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మన స్టేట్ అసోసియేషన్ మెంబర్ అయిన మన కుమారమంగళం గారికి, తోటి ఎల్టీపీస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదే విధంగా ఇంతవరకు ఏ విధంగా అందరికీ కోఆపరేట్ చేసి టౌన్లో ప్లాన్స్ కానీ నిర్మాణాలు కానీ రూల్ ప్రకారం చేశారో, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, కొత్తగా ఇప్పుడు ఇల్లు కట్టేవారికి కానీ ప్రజలకు కానీ ఏమైనా కొత్త సూచనలు ఏమైనా ఇస్తారు? ప్రతి ఒక్కరూ ప్లాన్ అప్రూవల్ తీసుకొని రూల్స్ ప్రకారం కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం మనతో ఎల్టీపీ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ కుమారమంగళం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుమన్ టీవీకి ధన్యవాదాలండి. ఇంతవరకు గడిచిన సంవత్సరము మాకు కార్పొరేషన్ నుంచి ఏసీపీ గారు, డీసీపీ గారు కానీ మొత్తం స్టాఫ్ అంతా మాకు సహకరించారు. వారి యొక్క సూచనల మేరకు మేము ప్లాన్స్ చేసుకుంటూ మా యొక్క వృత్తిని మేము కొనసాగిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు వస్తున్న కొత్త జియో అమెండ్మెంట్స్ గురించి కూడా సార్ వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి ప్రజలకి సౌలభ్యం కలిగించడానికి మా వంతు కృషి మేము చేస్తూ కార్పొరేషన్ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఎల్టీపీస్ తరఫున ఎల్టీపీస్ అందరం కూడా కృషి చేస్తామని సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నామండి. నమస్తే అండి, సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాతోటి ఎల్టీపీస్ అందరికీ శుభాకాంక్షలు అండి. నేను కడప జిల్లా జనరల్ సెక్రటరీ అండి ఎల్టీపీస్ అసోసియేషన్కి. కడప నగర ప్రజలందరికీ ఎల్టీపీ అసోసియేషన్ తరఫున, కడప కార్పొరేషన్ తరఫున అందరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. అథారిటీ పిఓ మేడం గారు ఉన్నారు, ఆ మేడంతో మాట్లాడిద్దాం. మొదటగా అందరికీ శుభాకాంక్షలు అండి. సో ఈ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో ఎల్టీపీ అసోసియేషన్ కడప నుంచి కూడా అందరు ఇక్కడికి వచ్చారు. సో అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్రజలంటే మా ప్లానింగ్ తరపు నుంచి బిల్డింగ్లు ప్లాన్ అప్రూవల్ కంపల్సరీగా తీసుకోవాలి. అప్రూవల్ ఉన్న లేఅవుట్ లోనే ప్లాట్లు కొనాలని కోరుకుంటున్నాము. అప్పుడే ప్లాన్ అప్రూవల్ వస్తాయి. అప్రూవల్ లేకుండా లేఅవుట్ లో ప్లాట్లు కొంటే వాళ్ళకి లోన్ సౌకర్యం కూడా అందదు, ప్లాన్ అప్రూవల్స్ కూడా రావు. సో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా లబ్ధిదారులు కానీ అప్లికెంట్స్ ఎవరైనా కూడా సో ప్లాట్లు కొనేటప్పుడు అది అప్రూవల్ లేఅవుటా, ఎల్పీ నెంబర్ ఉందా లేదా అని చూసి కొనుక్కోవాల్సిందిగా. 24 తర్వాత ఇప్పుడు 2025లో కొత్తగా రూల్స్ ఏమైనా వచ్చేటి ఉన్నాయి? కొత్తగా రూల్స్ వచ్చాయి. మనకి మినిస్టర్ నారాయణ గారు మొన్న గెజిట్ కూడా ఫామ్ చేశారు. అంటే లేఅవుట్ రూల్స్ లో కొంచెం రోడ్ విడ్త్లు మార్చడం జరిగింది. అది కూడా ఫైనల్ జీవో కూడా వస్తుంది మనకి. బిల్డింగ్ రూల్స్ లో కూడా కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. బిల్డింగ్స్ కట్టుకోవడము. సో G+1 అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అని కూడా మనకి ఇస్తున్నారు. అంటే అప్లికెంటే వితౌట్ ఎనీ అప్రూవల్స్ సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకొని G+5 వరకు కూడా అప్రూవల్ ఇచ్చే అధికారం అప్లికెంటే తీసుకుంటాడు అనమాట, వితౌట్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఎనీ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కూడా. పేపర్ యాడ్లో చూసాము, ఈయన మన నారాయణ గారు మంత్రి గారు 2 సెంట్ల వరకు ప్లాన్ అప్రూవల్ అవసరం లేదనే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇంకా మనకి జీవో రాలేదు. 200 సెంట్ అదే ఎన్ని అన్నది ఇంకా ఎక్స్టెంట్ అన్నది తెలియలేదు.
అది కూడా ఉంది. సో దాంట్లోనే సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే అవసరం లేదు అంటే సెల్ఫ్గా అప్లికెంటే సర్టిఫై చేస్తాడు, నేను కరెక్ట్గా కట్టుకుంటాను రూల్ పొజిషన్గా, అంటే పేమెంట్ కట్టేస్తాడు ఆన్లైన్లో, మనకు రావాల్సినవన్నీ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ అని ఉంటుంది అనమాట. ఈ జియో ఎప్పటి వరకు రావచ్చు అంటారు? మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో రావచ్చు, అంటే మీన్ ఈ మంత్ సెకండ్ వీక్కి రావచ్చు. మనకి అభ్యంతరాలు అడిగారు, సో అది అయిపోయిన తర్వాత మనకి జీవో వచ్చేస్తారు.